హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టుడే అయితే మన యూట్యూబ్ ఛానల్ తరపున మానిటైజేషన్ అవ్వకపోవడానికి ఎలా చేసుకోవాలి, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అనే టిప్స్ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో ఏంటి, ఎలా ఏంటి అనేది నాకు కొన్ని టిప్స్ తెలుసు. ఇవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎటువంటి మిస్టేక్స్ మనం చేయకూడదు, మానిటైజేషన్కి ఇవి ఎలా ఎఫెక్ట్ పడతాయి అన్న విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్, మానిటైజేషన్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కాపీరైట్స్ అనేది మన ఛానల్లో ఉన్న వీడియోస్కి ఎటువంటి పరిస్థితిలో కాపీరైట్స్ అనేది పడకూడదు. సో అలాగే కాపీరైట్స్ పడడానికి రీజన్ ఏంటి, మనం ఏం చేస్తాం అందరం కూడా, సో ఏదన్నా ఒక కంటెంట్ తీసుకొని, అది షార్ట్స్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, మనకి యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ యాడ్ చేసుకుంటాం. ఈ మ్యూజిక్ వల్ల మనకి ఏమవుతుంది, కాపీరైట్ స్ట్రైక్ కానీ లేదా కాపీరైట్ కానీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాపీరైట్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. కాపీరైట్ స్ట్రైక్ 3 times పడితే మన ఛానల్ పోయే ప్రమాదం ఉంది. సో కాపీరైట్స్ పడినప్పుడు మనం అలర్ట్ అయ్యి మనం వెంటనే ఏదైతే ఉందో ఇటువంటి మిస్టేక్ మళ్ళీ చేయకుండా మనం రియలైజ్ అవ్వాలి. సో ఎప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మనం యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్స్ అనేది యాడ్ చేసుకోకుండా మన ఓన్ వాయిస్తో వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవడం చాలా చాలా మంచి పద్ధతి. ఇంకా ఏంటి అంటే ఇంకా కొంతమంది నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అక్క మీకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తొందరగా వచ్చారు, ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పి నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ మాత్రం మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆదరిస్తారండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బట్ వాచ్ అవర్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. వాచ్ అవర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అన్నది నేను మీతో షేర్ చేస్తాను. సో వాచ్ అవర్కి మెయిన్లీ ఏం చేయాలంటే లాంగ్ వీడియోస్ పెట్టుకోవాలి. షార్ట్స్ పెట్టకూడదు అంటే షార్ట్స్ కూడా పెట్టచ్చు. షార్ట్స్లో ఏంటంటే వాచ్ అవర్ మనకి 3 million రావాలి వ్యూస్. సో వ్యూస్ తీసుకుంటుంది కాబట్టి అంత మనకి 3 million కానీ లేదా 4,000 లేదా 10 million ఉంటుంది హవర్స్. ఇప్పుడు 10 million వ్యూస్ కానీ అలా అంత రావాలి అంటే మనకు షార్ట్స్లో చాలా కష్టం. సో లాంగ్ వీడియో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మినిమం ఒక 10 minutes ఉండేలాగా చూసుకోవాలి. సో లాంగ్ వీడియో తీసుకున్నప్పుడు 10 minutes వీడియో, 9 minutes వీడియో పెట్టుకుంటే మినిమం, సో మనకి హవర్స్ అనేది ఎక్కువగా యాడ్ అవుతాయి. సో మనకి తొందరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మన కంటెంట్ కాకుండా వేరే ఛానల్ కంటెంట్ అనేది మనం అస్సలు అప్లోడ్ చేసుకోకూడదండి మన ఛానల్లో. అలా అప్లోడ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వదు. వేరే వాళ్ళ కంటెంట్ అంటే రీయూస్ కింద వస్తుంది. సో వేరే వాళ్ళ కంటెంట్ ఏదైనా సరే, సీరియల్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎనీ షోస్ కానీ, మనము వేరే వాళ్ళ కంటెంట్ మన ఛానల్లో అనేది అప్లోడ్ అస్సలు చేయకూడదు. సో అలాగే ఏంటి అంటే మ్యూజిక్స్ వల్ల నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. సో మ్యూజిక్స్ అనేది కాపీరైట్ పడే అవకాశం ఉంది. మీ ఓన్ వాయిస్తో లాంగ్ వీడియోస్ ఎంచుకుంటే ఫాస్ట్గా మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంది. లేదా మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ముందు పెంచుకొని తర్వాత వాచ్ ఓవర్ తీసుకోవాలి అనుకున్న ఉద్దేశం కానీ మీకుంటే, ముందు షార్ట్ వీడియోస్ తీసుకోండి. సబ్స్క్రైబర్స్ మినిమం 1000 సబ్స్క్రైబర్స్ కానీ 500 సబ్స్క్రైబర్స్ కానీ మనకి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలంటే షార్ట్స్ ఫస్ట్ చేసుకోండి. లేదు సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మనకు ఉన్నారు, 500 కానీ 1000 కానీ ఉన్నారు అన్నప్పుడు లాంగ్ వీడియోస్ చేసుకొని వాచ్ ఓవర్ పెంచుకునేదానికి చూసుకోండి. ఎటువంటి పరిస్థితిలో వేరే వాళ్ళ కంటెంట్ కానీ, అలాగే మామూలుగా సీరియల్స్ కానీ, సాంగ్ అంటే మీ కంటెంట్ అయినా సాంగ్స్ వేరేటి మ్యూజిక్ యాడ్ చేయడం కానీ, ఇది చేయడం వల్ల కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడితే మానిటైజేషన్ అనేది అవదండి. స్ట్రైక్ కానీ పడిందంటే 3 strikes పడితే ఛానలే పోయే ప్రమాదం ఉంది. అది బాగా ఆలోచించుకోండి. సో మానిటైజేషన్కి మనం ఏమేం చేయాలి, నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉండాలండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మనం తీయాలి. కంటెంట్ ఉన్న వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ కావచ్చు, ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు, మీకు దేని మీద ప్యాషన్ ఉంది, మీ ప్యాషన్ బట్టి
వీడియోస్ అనేది ఎంచుకోండి. సో అలా కాకుండా వాళ్ళు తీస్తున్నారు, వీళ్ళు తీస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక దాంట్లో ప్రతిభ ఉంటుందండి. మీకు ఏ దాంట్లో ప్రతిభ ఉన్నది మీరు ఆ తరపున మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్ అనేది అనితాస్ బ్యూటీ పార్లర్ నెల్లూరు. సో నేను ఒక బ్యూటీషియన్ని, బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ నేమ్ కూడా అదే పెట్టుకున్నాను. మోస్ట్లీ కంటెంట్ కూడా ఒక 50% అదే పెట్టుకుంటాను. ఏదైనా టైం ఉన్నప్పుడు అదర్ కంటెంట్స్ కూడా ఇస్తాను. సో ఇది మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అటు ఉంది ఇటు ఉంది ఇంట్రెస్ట్ కాబట్టి రెండూ పెట్టుకుంటున్నాం. అట్లా మీకు నాలెడ్జ్ ఉంది ఒక ఫీల్డ్ మీద, సో ఆ ఫీల్డ్ కంటెంట్ మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏదైతే తెలియదో ఆ కంటెంట్ అయితే మాత్రం తీసుకోవద్దండి. ఏది తీసుకున్నా క్లారిటీగా ఉండాలి. థంబ్నెయిల్ మెయిన్, థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. నేను స్టార్టింగ్లో చాలా పెద్ద పొరపాటు చేశాను. అసలు థంబ్నెయిల్ డిజైనింగ్ చేయాలన్న అవగాహన కూడా నాకు లేదు. సో దానివల్ల నాకు వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చాయి లాంగ్ వీడియోస్కి. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఎక్కువ షార్ట్సే పెట్టేదాన్ని. తర్వాత రియలైజ్ అయ్యాను, నా అనుభవంలో నేను మీకు ఏం నేర్చుకున్నానో అది మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మీకు యూజ్ అయితే కన్నా తప్పకుండా యూజ్ చేసుకోండి ఈ టిప్స్. సో నేను షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. వాచ్ అవర్ అనేది చాలా డిలే అయింది నాకు. వాచ్ అవర్ వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా వాచ్ అవర్ నాకు మానిటైజేషన్కి ఫుల్ ఫ్లెక్స్డ్గా లేదు. సో ఇంకా కొంచెం రావాల్సి ఉంది, అప్లై చేసుకోవాలి నేను కూడా మానిటైజేషన్కి. ఇంకా కొంచెం వాచ్ అవర్ అనేది రావాలి నాకు కూడాను. దీంట్లో మోస్ట్లీ రీజన్ ఏంటంటే నాకు బ్యూటీ పార్లర్ ఓన్గా ఉంది. నేను పార్లర్ రన్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చేయాలి కాబట్టి ఖాళీ సమయం ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. అది ఒకటి పక్కన పెడితే థంబ్నెయిలింగ్ డిజైన్ చెయ్యాలన్న అవగాహన అయితే నాకు అసలు స్టార్టింగ్లో లేదు. దానివల్ల కంటెంట్ ఉన్నా కూడా నా వీడియోస్ అయితే కన్నా వెళ్ళలేదు సరిగ్గాను. తర్వాత రియలైజ్ అయ్యి నేను ఇప్పుడు థంబ్నెయిల్ డిజైనింగ్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. సో మీరు కూడా థంబ్నెయిల్ డిజైన్ కానీ కింద టైటిల్ కానీ ఎగ్జాక్ట్గా ఉండాలండి. టైటిల్ కూడా మీకు ఏ సంబంధించి మీరు మ్యాటర్ లోపల ఉంటుందో టైటిల్ కూడా అదే ఉండాలి. థంబ్నెయిల్ ఒకటి పెట్టి టైటిల్ ఒకటి పెట్టి లోపల ఉన్న కంటెంట్ ఇంకోటి ఉండకూడదు. అలా ఉన్న మీకు మానిటైజేషన్కి ప్రాబ్లం అనేది తప్పకుండా జరుగుతుంది. సో మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ అనేది యూట్యూబ్స్లో అవైలబిలిటీ ఉంది. సో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మనం ఇలా కంటెంట్ వైజ్ తీసుకుంటూ ఉంటే దీనికి పేషెన్స్ ఎక్కువ కావాలి. కొంతమందికి వెంటనే రీచ్ అవుతూ ఉంటుంది, కొంతమంది వీడియోస్ చాలా స్లో పికప్స్ ఉంటాయి. నార్మల్ జనరల్ వీడియోస్ కూడా కొంతమంది బాగా వెళ్తే కొంతమంది డిలే అవుతూ ఉంటాయి. దానివల్ల కంగారు పడాల్సింది ఏం లేదండి. మనం ఎప్పుడైనా సరే ఒకటి నమ్ముకున్న తర్వాత దాంట్లో మనం నిలబడి నిదానంగా చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఒక 4 మంత్స్ కావచ్చు, ఒకరు 6 మంత్స్ కావచ్చు, ఒకరు 1 ఇయర్ కావచ్చు. ఎట్టకేలకు మనం కూడా సక్సెస్ అవుతాం ఖచ్చితంగాను. సో నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగారు, వాచ్ అవర్ పెరుగుతుంది కాబట్టి, నేను ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల పెరుగుతుంది కాబట్టి ఇవి మీకు యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఏదైనా నన్ను ఆదరించి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరికైనా కొత్తగా పెట్టిన వాళ్ళకి కానీ ఈ యూజ్ అవుతాయి అన్న వేలో నేను టిప్స్ అనేది ఇచ్చాను మీకు. నా అనుభవంలో ఉన్న టిప్స్ అండి ఇవి. నేను ఇంకా వేరే వాళ్ళ అనుభవాలు అయితే కాదు. నేను పెట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో నాకు జరిగిన అనుభవాలు, దేనివల్ల నాకు వ్యూస్ రాలేదు, తర్వాత ఎలా పెరిగాయి, తర్వాత సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగారు, ఫస్ట్ ఎందుకు పెరగలేదు, సో ఇవన్నీ నేను టాలీ చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ మీరు చేయకండి అని నేను మీకు చెప్తున్నాను. సో ఈ మిస్టేక్స్ అనేది మీరు ఎప్పటికీ చేయకూడదు. ఒకటి ఏంటి, వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు మీరు రీయూజ్ కిందకి వస్తుంది. ఆ కంటెంట్ మీరు యూజ్ చేయకూడదు, మీరు యూజ్ చేయనేకూడదు. అలాగే రెండోది ఏంటి, యూట్యూబ్ మ్యూజిక్స్ మీరు యూజ్ చేయకూడదు. మూడవది ఏంటి, సీరియల్స్ కానీ షోస్ కానీ మీరు అప్లోడ్ చేయకూడదు, కాపీరైట్ పడుతుంది. సో ఇది సీరియల్స్ విషయానికి వస్తే. ఇట్లా లేదు, వేరే వాళ్ళ ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా మనం తీసి అప్లోడ్ చేయకూడదు. 4వది. 5వది ఏంటి అంటే థంబ్నెయిల్ ఒకటి, లోపల ఉన్న మ్యాటర్ ఇంకోటి ఉంటుంది, అలా పెట్టకూడదు. సో ఇవి టిప్స్ అండి. ఇవి మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నా అనుభవంలో ఉన్న టిప్స్ మీతో షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి మోర్ వీడియోస్ నేను మీకోసం చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా నాకు తెలియడం కోసం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. అంతవరకు బాయ్. మరి ఇటువంటి మోర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు,
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.